1920 ప్రాంతం నుంచి మా కొత్తపల్లి గ్రామంలో ఈ రథాలు స్టార్ట్ అయినాయి. 1920 నుంచి 1950 వరకు మామూలు బళ్ళు, ఎడ్ల బళ్ళు మీద రథాలు వెళ్ళేది. చీరలతో కట్టి దాన్ని పలార బళ్ళు అంటారు. ఆ పలార బళ్ళు తిప్పేవాళ్ళు. 1950లో ఈ రకమైనటువంటి రథాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో మొట్టమొదటి ఒక 4 బళ్ళతో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి అది దగ్గర 70 నుంచి 75 బళ్ళ వరకు వెళుతున్నాయి. ఇదంతా కూడా మా గ్రామస్తులు దినదినాభివృద్ధి, వాళ్ళ అనుకున్న కోరికలు తీరడము, వాళ్ళకి దేవుని మీద భక్తి పెరగడము, ఇవన్నిటి యొక్క నిదర్శనం అన్నమాట. సో ఇప్పుడు సుమారుగా 70 బళ్ళ పైన కొత్తపల్లి గ్రామం నుంచి వెళ్తున్నాయి. ఈ గ్రామంలో అన్ని సబ్బండ వర్గాలు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. తర్వాత వాళ్ళ యొక్క బంధువులను, వాళ్ళని అందరినీ పిలుచుకొని సంక్రాంతి సంబరాలు అనేది మీరు కొత్తపల్లి గ్రామంలో బాగా చూడవచ్చు. మీరు ఇక్కడి నుంచి సుమారు 13 కిలోమీటర్లు ఉంటుంది, 13 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది కొత్తకొండ గ్రామం. ఆ కొత్తకొండ గ్రామంలో ఈ దేవునికి చుట్టూ ఈ 3 చుట్లు తిరిగి అక్కడ నైవేద్యాలు అవన్నీ అప్పజెప్పి, గుమ్మడికాయలు అవన్నీ అప్పజెప్పి తర్వాత రేపు ఉదయం మళ్ళీ వాపసు వస్తాయి, ఇవన్నీ తిరిగి వస్తాయి. సో ఈ రకంగా ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఎక్కువ రథాలు తోటే జరుగుతాయి. అందరూ కూడా క్షేమంగా ఉండాలనేదే గ్రామస్తుల యొక్క అది. అందుకే దినదిన అభివృద్ధి అది పెరిగి చేస్తున్నారు. ఏది రథాల సంఖ్య పెరిగింది, ఇదే నిదర్శనం అన్నమాట. మా ఇంటి నుండి ప్రధానంగా మాది 1920 నుంచి మాది పోతుందండి. 1920 నుంచి మా రథం పోతుంది. అంతకుముందు రథం లేకుండేది. 1950 నుంచి మాది ఇంకొక మా గ్రామంలో ఇంకొక 3 మా గ్రామం నుంచి పోతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను కదా 70 పైన ఉన్నాయని. అది ప్రజలకు, వాళ్ళందరికీ, మా గ్రామ ప్రజల బంధువులు అందరు కూడా చాలామంది వస్తారు. మీరు ఇంకా కాసేపట్లో ఇంకా చాలా గ్యాదరింగ్ ఉంటుంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ ఆ వీరభద్ర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.